ఈరోజు కోవూరు నియోజకవర్గానికి సంబంధించి గొడవలూరు మండలానికి చెందినటువంటి స్థానిక నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి నాతో పాటు పాల్గొంటున్నటువంటి మాజీ మంత్రివర్యులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మాజీ ఎన్డీసీఎంఎస్ చైర్మన్, నాతో పాటు జెడ్పీటీసీగా పనిచేసినటువంటి సోదరులు వీరి చలపతి గారు, మరొక సోదరుడు కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు ఆఫ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు కౌన్సిలర్లు, మండల కన్వీనర్లు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో అధికారంలోకి రాకపోవడానికి అనేక రకాలైనటువంటి కారణాలను మనం విశ్లేషించాం. స్థానికంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తల్ని క్షేత్రస్థాయిలో కలిసినప్పుడు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. అయినా సరే మనం అనుకున్నటువంటి విధంగా అనూహ్య రీతిలో ఓటమి పాలయ్యాం. దానికి సంబంధించినటువంటి కారణాలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి వాటిని సమీక్షించుకున్నప్పుడు చాలా మంది చెప్పినటువంటి విషయం, స్థానికంగా ఉండేటువంటి నాయకులకి, కార్యకర్తలకి మనం పట్టించుకోలేదు అనేటువంటి మాట వినిపించింది. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సందర్భాల్లో కోవిడ్ నేపథ్యం కానీ, ఇతర కారణాల వల్ల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద దృష్టి పెట్టలేకపోయాం. జగనన్న 2.0 అంటే మరలా వచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్యకర్తలకి పెద్ద పీట వేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈరోజు కాస్త సమయం తీసుకున్నాం. కారణం ఏంటంటే ఈ తరకలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే బెదిరింపులకు, ప్రలోభాలకు లొంగుతారో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత అసలు సెసరైనటువంటి నాయకుల, కార్యకర్తలు మనకి మిగిలిన తర్వాత వాళ్ళ నుంచి మెరికల్ లాంటి వాళ్ళని ఎంపిక చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు కాస్త ఎదురు చూసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 7,000 నుంచి 10,000 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది, ఈ దేశంలోనే ఏ పార్టీకి లేనటువంటి కేడర్ బేస్ జగనన్న సైన్యాన్ని ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం అని చెప్పి అందులో భాగంగా పెరిగే ప్రసన్న చెప్పాడు. గతంలో అనేక రకాలైనటువంటి వ్యవస్థలు పనిచేశాయి. ఆ వ్యవస్థలు ఏమి ఉండవు. ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఐడెంటిటీ కార్డు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో ఒకసారి విన్నాం, వెస్ట్ బెంగాల్ దగ్గర కమ్యూనిస్టులు పరిపాలనలో ఉండేటప్పుడు వాళ్ళు కార్డులు ఇచ్చేవాడు, ఐడెంటిటీ కార్డు. ఆ ఐడెంటిటీ కార్డు తీసుకువెళ్తే గ్రామాల్లో పెత్తనమే కాకుండా ఏదైనా మండల స్థాయి కార్యాలయాలకు వెళ్ళినా సరే అది చూసిన వెంటనే ముఖ్యమంత్రి తాలూకా అనేటువంటి విధంగా రేపు ఈ ఐడెంటిటీ కార్డును తీసుకుని వెళితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు, కార్యకర్తలు వెళ్తారో వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఆ ఐడెంటిటీ కార్డు అనేటువంటిది కాకుండా వాళ్ళకి ఒక గుర్తింపు, గౌరవం ప్రతి కార్యాలయంలో ఇచ్చేటువంటి విధంగా చర్యలు చేపట్టాలన్నటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ మనం చేస్తున్నాం. అటువంటి నేపథ్యంలో ఈరోజు ఎంపిక చేసి ఈరోజు వాళ్ళందరినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనుకున్నాం. ఫిబ్రవరి 15వ తేదీ కల్లా ఈ కార్యక్రమం అనుకుంటే కనీసం 5వ తేదీ లోపల పూర్తయితే తప్ప యాప్లో మనం అప్లోడ్ చేయలేం. కాబట్టి 2-3 రోజుల్లోనే సమయం కాస్త దగ్గర పడింది. కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా ఈరోజు ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎవరైతే కోరుకుంటామో గ్రామ స్థాయిలో ప్రసన్న చెప్పినట్టుగా వాళ్ళందరినీ, అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ పూర్తి చేస్తే వాళ్ళకి సంబంధించి మనం వెంటనే, ఎందుకంటే ఈరోజు మనకి ఏదైనా సరే మీడియా చూస్తే అది పచ్చకళ్ళ పెట్టుకొని చూస్తుంది, పచ్చకళ్ళ పెట్టుకొని రాస్తుంది తప్ప వాస్తవాలను విస్మరిస్తుంది. మనమే, మన కార్యకర్తలే రేపు ప్రజలకు సంబంధించినటువంటి విషయాల్లో గ్రామ స్థాయి నుంచి ఎక్కడైనా సరే మనకు సంబంధించినటువంటి విషయాలను చేరవేయడం కానీ, గ్రామాల్లో ఉండేటువంటి సమస్యలను తీసుకురావడంలో కానీ ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి అంటే ఈరోజు కార్యకర్తల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ కమిటీలకు సంబంధించి ఏర్పాటు చేశాం. ఎందుకంటే
చాలా మంది అంటారు చంద్రబాబు చాలా పెద్ద తెలివిగలడు, చంద్రబాబు అంత బుద్ధిహీనుడు, చంద్రబాబు అంత తెలివి తక్కువవాడు, నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవ్వడూ ఉండడు. కానీ చంద్రబాబు దగ్గర ఉండేది ఏంటంటే ఒకే ఒక నైపుణ్యం. చంద్రబాబు పరిపాలనా జాతి కాదు, చంద్రబాబు నాయుడు పరిపాలన దరిద్రం, చంద్రబాబు నాయుడు కాలు మోపిన దరిద్రం. ఎక్కడ చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సరే అది అరిష్టమే. చంద్రబాబు నాయుడు దగ్గర ఉండేటువంటి ఒకే ఒక విధానం, ఏదైనా సరే మంచి అనేటువంటి దాన్ని చెడ్డగా చిత్రీకరించడంలో కానీ, చెడుని మంచిగా మార్చుకునేటువంటి విధానంలో కానీ, ఎక్కడన్నా వానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక మేలు జరిగిందంటే అది చెడుగా చిత్రీకరించడంలో కానీ, ఈరోజు మంచిని చెడ్డని చేయడం, చెడ్డని మంచిగా చేయడం, అదేవిధంగా బాగలేదనేటువంటి దాన్ని చెడిపోయినట్టుగా, చెడిపోయిందనేటువంటి బాగలేదన్నట్టుగా మార్చడంలో కానీ బహుశా నాకు తెలిసి ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 ఎవడంటే దాని నెంబర్ 1 స్థానం చంద్రబాబు అనేటువంటి విషయాన్ని నేను అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇంతమంది విన్నాం, పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేసి అయ్యా నేను మృత్యువుని జయించాలని చెప్పి కోరుకున్నారు ఋషులు పెద్దలు అని చెప్పి మునులు అందరని. చంద్రబాబు నాయుడు ఏ జన్మలోనో ఒక పెద్ద హోమమో యజ్ఞమో చేసి తపస్సు చేసి అసహ్యాన్ని జయించాడు చంద్రబాబు. కాబట్టి చంద్రబాబుకి అసహ్యం అనేది లేదు. ఏది మాట్లాడాలన్నా ఏదైనా నవ్వుతారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటిది ఏమాత్రం లేనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే చంద్రబాబు. ఎవడన్నా మీరు ఏం పడలే, సిగ్గు ఎగ్గు నీతి నిజాయితీ లేనటువంటి వాడు మీరు శుభ్రంగా చంద్రబాబు అని పిలవచ్చు ఈ సమాజంలో. అంతకన్నా అన్నిటికీ ప్యాంటు పక్క వేస్తే అదే చంద్రబాబు ఆకారం, చంద్రబాబు రూపం అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. కాబట్టి ఏదైనా చెప్తాడు, ఈరోజు 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు. ఈరోజు మనం ఎప్పుడో ఆయనకి నాకు వచ్చినట్టే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఆ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు చెప్పాడు 20 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చింది, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయన్నాడు. వాడు పెద్దపోయాడు, 20 లక్షల కోట్ల అన్నాడు. కాదు 20 లక్షల కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అంటే నేను అనుకోవడం చంద్రబాబు ఇంగ్లీష్ రాదు కాబట్టి 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలపై 23 లక్షల కోట్లు. ఎందుకంటే జనాభా కూడా తెలియదు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అని చెప్పాడు. నేను చంద్రబాబుకి అనేక సందర్భాల్లో మాట్లాడా, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా. మరలా ఈరోజు ఛాలెంజ్ తీసుకుంటున్నా, చంద్రబాబు నాయుడికి దమ్ము ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే నువ్వు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చావనేటువంటిది గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి, వార్డు స్థాయి సచివాలయాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఎంతమంది నిరుద్యోగులకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి ప్రకటించేటువంటి దమ్ము ధైర్యం చంద్రబాబుకు ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ఎక్కడ లేదు. కాబట్టి ఏదో ఒక లెక్కలు చెప్పడం, ఏదో ఒక విధంగా దానికి సంబంధించి సూపర్ 6 అన్నాడు. ఎవడన్నా సిగ్గుపోతుందేమో, మనం చేయలేకపోయామో, ప్రజలకు పోయి చేయలేకపోయినటువంటిది చెప్తాడేమో అనుకున్నాను నేను. దానికి సంబంధించి మీరు ఒకసారి చూడండి. అందరికీ అన్నదాత సుఖీభవ అన్నాడు, 20,000 ఇస్తున్నాడు. ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు, ఇప్పుడు 10,000 ఇచ్చాడు. తల్లికి వందనం ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి సంఖ్య తగ్గించేశాడు. కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఇవ్వలేదు. సిలిండర్లు అయితే పాపం జనాలు మర్చిపోయారు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇస్తాడని బస్సులు ఇస్తే ఆడవాళ్ళు అనుకుంటున్నారు, మగవాళ్ళని ఎక్కడివ్వలేదు. నేను ఆయన దగ్గర ఉండేటువంటి 4 స్కీములు ఇచ్చినటువంటి దరిద్రం పెడితే ఈరోజు నేను ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఇస్తాను ఆడబెట్టింది అని చెప్పి ఒక్కరికి 1 రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు. ఎగ్గొట్టేశాడు, అయిపోయింది. అదేవిధంగా 3,000 రూపాయలకు సంబంధించి నిరుద్యోగ వృత్తి ఇస్తాం, లేకపోతే ఉద్యోగం ఇచ్చేంత వరకు ఉద్యోగాలు 20 లక్షలు ఇస్తాం, వచ్చేంత వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను. ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు. కాబట్టి ఇన్ని ఉంటే ఎక్కడో కర్నూలులో మీటింగ్ పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి చెప్పుకొని వెళ్ళిపోతే జనాలు అంత ఎదుర్కోవాలి అనుకుంటున్నారేమో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే ప్రజలకు కోతలు పెట్టాడో చంద్రబాబు నాయుడుకు వాతలు పెట్టడానికి ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనేటువంటి విషయం ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి 2027లో ఎన్నికలు వస్తాయా, 2029లో ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా సరే ఖచ్చితంగా మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము అందరికీ గుర్తుచేస్తాం. ఈరోజు మీరు ఒకసారి చూసుకోండి, ఏదైనా ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా? నేను ఎప్పుడు మన పండగ ఊరికి వెళ్తే ఏదో ఊళ్ళో వాడు వస్తే కాసేపు సరదాగా మాట్లాడితే ఏముండాలని అంటే ఏమో లేదా ముసలి డబ్బులు తప్ప అనేది, అంటే పెన్షన్, ఆ పెన్షన్ తప్ప ఈ ప్రభుత్వం ఆ పెన్షన్ కూడా ఏదో చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకా జోకులు ఇచ్చినట్టుగా ఈ తెలుగుదేశంలో ఏమాత్రం ప్రోటోకాల్ అని గాలి అందరూ ఓడలో తిరిగి వాళ్ళ చేతులు కూడా పెన్షన్ ఇస్తున్నారు. ఆ తీసుకునేటువంటి వాళ్ళకి అసహ్యంగా వీడి చేత నేను పెన్షన్ తీసుకునేదాన్ని, అయినా వాళ్ళ తీసుకునే పెన్షన్ తీసుకునేదాన్ని పరిస్థితి. ఇచ్చేవాడికి లేకపోయినా తీసుకునే వాడు బాధపడుతున్నాడు. ఇంటర్ వాడు చేతున్నా నిన్నటి దాకా చిల్లర దొంగతనాలు చేసినటువంటి వాడు, పిక్ పాకెట్ కొట్టేవాడు, బంగారు కోసం రాకపోయినటువంటి వాడు, వాళ్ళు వచ్చి నేను తెలుగుదేశం నేను వచ్చి పెన్షన్ ఇస్తానంటే ఏళ్ళ చేత డబ్బా తీసుకునేది అని చెప్పి ఇంట్లో లేదని చెప్పిస్తున్నారు కొంతమంది. పాపం మళ్ళీ ఆయన ఇంట్లో లేడనో బాగా లేడనో తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి
ఆ పరిస్థితుల్లో మీరుంటే మీకు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోకుండా ఈరోజు ఏదేదో మాట్లాడతా రకరకాలైనటువంటివి రోజు ఏదన్నా ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు అని అంటే పాపం ప్రసన్నాల చెమలతో గెలిచినటువంటి వాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీబాబుతో గెలిచినటువంటి వాడు. మీరు గెలిపించుకోండి, ఇబ్బంది లేదు. ఈ గెలిపించుకున్నటువంటి వాళ్ళని మా దగ్గర డబ్బులు కదా మేము కొనేస్తామనంటే ఆ అమ్ముడు పోయినటువంటి వాడి పరిస్థితి ఎంత అధ్వానంగా ఉంటుంది. ఈ రోజు మీరు ఉన్నారు, రేపు మరలా రాసి పెట్టుకోండి, మరలా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రెండాట నాటినటువంటి వాడు భ్రష్టు పట్టిపోవడం తప్ప వాడి జీవితాన్ని నాశనం చేయడం తప్ప చేసినటువంటి ఉపాయం ఏదైనా ఉందా? ఇప్పటికే పోయినటువంటి వాడు తొమ్మిది చూస్తున్నారు, అయ్యా ఏమన్నా మాకు అవకాశం ఉందా, ఏమన్నా దూరగా మళ్ళీ అని చెప్పి మరలా ఈరోజు ప్రసన్న చెప్పినట్టుగా మేము అందరికీ చెప్తున్నాం. గతంలో అందరం చిన్న చిన్న పొరపాట్లు చేసాం, ఎవరైనా వస్తే మనతో పాటు ఉంటాడని నేను అనుకున్నాం. నేను కూడా సర్వేపల్లిలో అదేవిధంగా అనుకున్నాం. తీరా మన దగ్గర పనులు చేయించుకొని ఎలక్షన్ నాటికి వెళ్ళిపోయారు. మా అందరు కూడా ఇది గుణపాఠం లాంటిది, కనువిప్పు లాంటిది. ఎవరు తన ఎవరు మన అనేటువంటిది అర్థం కావడానికే ఈ ఎన్నికలు మన 2024 ఎన్నికల్లో ఓడిపోయామో అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాన్ని వేసుకుని మోసారో, రేపు ప్రసన్న దగ్గర నుంచి నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా మిమ్మల్ని అందరినీ మా భుజాల మీద వేసుకుని పోయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి అందరికీ మనం చేస్తూ ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలు. కాబట్టి పాపం కొంతమంది అనుకుంటున్నారు పోలీసు వాళ్ళు అధికారులు ఏముందిలే ఇక్కడ కోవూరులో మనం ఈపు పగల కొడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, అక్కడ సర్వేపల్లిలో ఏదో ఒక విధంగా గోవర్ధన్ రెడ్డిని ప్రసన్నం చేసుకుంటే అక్కడికి మారిపోవచ్చు కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది గోవర్ధన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కోవూరులో ఉన్నారు. మన ఎవరో చెప్పారు ఏ నియోజకవర్గంలో పనిచేసేటోడు, ఎందుకంటే ఇక్కడ 3 జిల్లాలు ఉంటాయి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు. వీటికి జరిపినటువంటి ఎస్ఐలు సిఐలు ఉంటారు. వీళ్ళు చేసేటువంటి దొంగ పని, దుర్మార్గం పని ఏంటంటే ఒక దగ్గర మనవాడు ఈపులు పగల కొడతా, రెండో దగ్గరికి ఫోన్ చేసి మనవాడితో మాట్లాడుతుంటారు. ఎట్లుంది సార్ మన పరిస్థితి, బాగుందా, మనం మళ్ళీ వస్తామా, జగన్ సార్ వస్తారా అని అడుగుతుంటాడు. మనకేమనిపిస్తుంది, అబ్బా వీడు కదా నిజమైనటువంటి మన యజమాని అని చెప్పి మనం ప్రభుత్వం వచ్చిన ఆయన తీసుకొచ్చి మన దగ్గర పోస్టింగ్ చేసుకుంటాం. తీరా చూస్తే ఆయన కోవూరు మిమ్మల్ని ఈపు పగల కొట్టుకుంటాడు. మనకి తెలియదు తర్వాత ఇప్పుడు చేస్తుందయ్యా ఈయన కోవూరు నుంచి వచ్చాడు, ఆడ అందరిని ఇబ్బంది పెట్టాడు అని చెప్పి. అందుకని గతంలో కొన్నిసార్లు ప్రసన్నతో నేను మాట్లాడుకున్నాడు, ఏదో ప్రసన్న మాట్లాడుకుని సర్దుబాటు చేసుకున్నాడు. కానీ 3 జిల్లాలో తెలియదు, అది జరుగుతుంది. అందుకని ఈసారి ఒక నిర్ణయము 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి కూర్చొని 3 జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళని లిస్టు తయారు చేస్తాం. ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేసాడు, ఏసీఐ వాళ్ళకి ఏ గ్రేడ్ ఇవ్వాలన్నా, బి గ్రేడ్ ఇవ్వాలన్నా, సి గ్రేడ్ ఇవ్వాలన్నా చూసి ఆ గ్రేడ్ నిర్ధారించి వాళ్ళకి ఎక్కడ కూడా ఒంటి మీద మరలా తిరిగి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కాకి బట్టలు వేసుకునేటువంటి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఎక్కడ కూడా రాజీ పడేటువంటి విషయం ఉండదు. తప్పనిసరిగా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆలోచన ఉందో, ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టారో వాళ్ళు ఎవరిని కూడా విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం అసలు కొంతమంది చెప్పారు పరిపాలన బాగలేదు అని చెప్పి. అసలు పరిపాలన ఉంటే కదా బాగుండడానికి. అసలు కొడుకేమో ఏదో చెప్పినట్టుగా ఏనాడు గొడవ పెడితే వెనక్కి ముందు కూగినట్టుగా ఆ పిల్లవాడు నేను ఉప ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి స్థాయిని నేను అనుకుంటున్నాడు. ఇంకొకరు చూస్తుంటే ఒక కర్ర ఒకటి ఎత్తుకొని నేనంతా ఇంగ్లీషు హిందీలో అంతా నేను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని చెప్పి ఒక 11 రోజులు ఒక కాషాయంగా పంచ, కాషాయంగా చొక్క, కాషాయంగా టవలేసుకొని తిరిగి నేను సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్పి అతను మాట్లాడుతున్నాడు. ఎవరికి పంతం లేదు, ఎవరికి పరిపాలన గురించి అవగాహన లేదు. ఈ మధ్య లడ్డు విషయంలో వెళ్ళాడు, దాన్ని తీసుకెళ్లి ఇంగ్లీషు, హిందీ, తెలుగు రకరకాల భాషలో మాట్లాడి నేరుగా కర్రను తీసుకొచ్చి ఆ కర్రకు గుట్ట చుట్టి దాన్ని మొత్తం తిరుమల మెట్లని చుడిచి నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను, దీనికి సంబంధించినటువంటి దాంట్లో బిగ్ ఫ్యాట్ అంటే పంది కొవ్వు కలిసింది అని చెప్పి మాట్లాడాడు. ఈ రోజు సిపిఐ అందరూ ముఖం మీద కొట్టినట్టుగా జంతువుల కొవ్వు కానీ, గొడ్డు కొవ్వు కానీ, పంది కొవ్వు కానీ లేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తక్షణం చేయాల్సినటువంటి పని ఏంటంటే నేరుగా ఆ కర్రకి ఏదైతే గొడవ చుట్టుకున్నాడు ముందు నేరుగా మళ్ళీ ఆ కర్ర ఉందో దాన్ని బూజు ఇద్దరు కొట్టి వేసుకెళ్ళి ఆ కర్రతో చంద్రబాబు నాయుడు నాకు పీకి దరిద్రుడా నేను కూడా ప్రశ్నపడిపోయినాను, నువ్వు చెప్పినటువంటి మాటలు నేను ఏ ఆవాసపడ్డానని చెప్పి ఇప్పుడు బాబు ఆ కర్ర తీసుకున్నాడు. ఇప్పుడు పెట్టి అయ్యా నేను అపవిత్రంగా మాట్లాడాను, ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఇంత పవిత్రమైనటువంటి లడ్డు విషయంలో నేను తప్పు చేశాను కాబట్టి ఇదిగో ఇప్పుడు నేను నీ పాత సేవ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు ప్రక్షాళన చేస్తారు. ఆ ప్రక్షాళన కూడా ఏం చేయాలంటే ఆ మెట్టి ఎక్కినటువంటి ప్రతి పెట్టి ఈయన చూసుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఈయన మాట్లాడినటువంటి ఇతర పోయినటువంటి దాని వల్ల అపవిత్రమైంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పనిచేసినా ఒకవేళ కార్యకర్తలకు సంబంధించి మనం అనుకున్నటువంటి విధంగా కాస్త అభివృద్ధి అయి ఉండొచ్చు, కానీ
పరిపాలన విషయంలో కానీ ఎక్కడ కూడా ఈరోజు చంద్రబాబు పుణ్యమాని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బ్రహ్మాండంగా పరిపాలించాడు అనేటువంటిది అర్థమవుతుంది. ఇప్పుడు మెడికల్ కళాశాలలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు వాటిని నమ్ముకుంటుంటే ఈ రోజు ప్రజలకి అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడా ఈ రాష్ట్రానికి, మన పిల్లలు చదువుకోవడానికి, మనకు వైద్యం అందించడానికి అని చెప్పి ఆ వాస్తవాలని వెలుగు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసింది చెప్పుకోలేకపోయాడు, కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు. కొన్ని విషయాల్లో కొంత వెనకబడ్డాం, వాటికి సంబంధించి వాటిని సవరించుకుంటాం. మరలా చెప్తున్నాం, ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చిన్న పొరపాటు కూడా దొరకకుండా వాటన్నిటిని సవరించుకొని మరో 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి విధంగా ఈ రోజు నుంచి ఓటమి నుంచే గుణపాఠం నేర్చుకుని అడుగులు వేయబోతున్నామని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే 19 నెలలు పూర్తి. 19 నెలలు పూర్తయితే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి గాలు వీస్తున్నాయి. అందులో భాగంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా నేను అనుకుంటున్నా, బహుశా ఈ నెల్లూరు జిల్లాలోనే రేపు ఏ రోజు 2027లో జమినీ ఎన్నికలు వచ్చినా, 29లో జమినీ ఎన్నికలు వచ్చినా అత్యంత మెజారిటీతో గెలిచేటువంటి సీట్లలో నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం ఒకటే అనేటువంటి విషయాన్ని సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎవరు అడిగినా సరే ఈ నియోజకవర్గం పని అయిపోయింది, ఎత్తిపోయింది అని చెప్పి బాహటంగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. సరే, పాపం తెలుగుదేశం వాళ్ళు అయితే ఏదన్నా పెళ్లిలో కానీ కర్మంతరాలు కానీ కనబడి మన పార్టీలో మనం తల ఉంచుకొని పోతున్నాం, వెళ్తాం, మనకేం పని అనా అనా అని పడుతున్నారు. ఏంటని చూస్తే అనా ఈసారి మీరే, ఈసారి మీరే వచ్చేది మీ ప్రభుత్వం అని చెప్పి తెలుగుదేశం వాళ్ళే మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి కరుడు కట్టినటువంటి తెలుగుదేశం కూడా ఎక్కడన్నా కనపడితే, ఎక్కడన్నా ప్రైవేట్ సంభాషణలో మాట్లాడితే అబ్బాయి ఈసారి ప్రసన్నకు తిరుగులేదు, కోవూరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మీరు గెలుపు సాధిస్తారని చెప్పేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఏదైనా చిన్న చిన్న గతంలో జరిగినటువంటి ప్రసన్నాలు చెప్పినట్టుగా వాటన్నింటినీ సర్దుబాటు చేసేటువంటి విధంగా ఉంటాం. ప్రసన్న అంటేనే ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి పెద్ద ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి ఒక గౌరవము గుర్తింపు ఉన్నటువంటి కుటుంబం, గౌరవము గుర్తింపు తెచ్చినటువంటి కుటుంబం. అటువంటి పెద్ద ఆయన గురించి ఈరోజు ఆ రోజు తెలుగుగా వస్తే మేమందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరిని అడిగినా సరే తెలుగుగంగ విషయంలో ఈ జిల్లాలో చాలా మందికి సాగులు అందించాము, కాలువలు ఏర్పాటు చేశాము అంటే రామారావుకి ఏమి తెలియనటువంటి రోజుల్లో ఆయన పథకం తీసుకొస్తే పాపం నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పెద్ద ఆయన యువరామన్ ఉన్నాడో ఆయన పాపం కాలువలు ఏర్పాటు చేసి ఈ సోమశిల నుంచి కండలేరుకి తరలించాలా, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలా, సోమశిల సంబంధించి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి కోవూరు నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి పుష్కలంగా నీళ్ళు ఇవ్వాలా, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి ఆయన ఆలోచన చేస్తే దాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు బ్యారేజీకి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజీని పెడితే నెల్లూరు బ్యారేజీ కట్టడానికి మీకు చేతకల, మీకు మనసు రాలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించి పెద్ద ఆయన పేరు పెడితే మీరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే దానికి ఆయన పేరు తొలగించడం. నేను మరలా చెప్తున్నా, అధికారంలోకి వచ్చిన 1 రోజుల లోపలనే మరలా తిరిగి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సంఘం బ్యారేజ్ అని చెప్పి 2 పేర్లతో జీవోలు విడుదల చేయించి మరలా వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి పెద్ద ఆయన విగ్రహం కూడా అక్కడ ఏర్పాటు చేసేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ప్రసన్నకి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించమని చెప్పి పేరు పేరున మనం వేడుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి, మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ప్రసన్నానికి అందించి ముందుకు నడిపించండి అని పేరు పేరున చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, చలపతి గారు, అనిల్ బాబు గారు, రాధన్న, వెంకట సుబ్బన్న, వేదిక మీద ఉన్న పెద్దలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని, గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేయాలని మన పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం విడవలూరు మండలంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈరోజు ఈవినింగ్ కొడవలూరు మండలంలో రాజుపాడెంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. చలపతి గారిని, శేషగిరి గారిని, కొడవలూరు మండల నాయకులందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను.
గ్రామ కమిటీలన్నీ కూడా పూర్తి చేసి మీరు ఇచ్చారు మొట్టమొదటిగా. అదేవిధంగా అనుబంధ సంస్థలన్నీ కూడా పూర్తి చేసి త్వరగా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించిన విషయం, ఆయన పరిపాలన అంతా ఏ విధంగా జరిగిందో, పేదలు ఏ విధంగా పార్టీలకు అతీతంగా లబ్ధి పొందారో మీ అందరికీ తెలుసు. కానీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం నష్టపోయినారు, బాగా ఇబ్బందులు పడ్డారు. ఇది జగమెరిగిన సత్యం, అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన ఏ సమావేశం జరిగినా ఒక్క మాట చెబుతున్నారు, మరలా మనం అధికారంలోకి వస్తున్నాం, పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దపీట వేస్తాను, మీరే గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మీ చేతుల మీదుగానే ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీకి పట్టుకొమ్మలు, జగనన్న సైన్యం. పార్టీ నాయకులు కార్యకర్తలు అనేవాళ్ళు ఉంటేనే గ్రామాల్లో పార్టీ పటిష్టంగా బలంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ సమావేశం జరిగినా మిమ్మల్ని ముందు పెట్టుకుంటాను, మిమ్మల్ని ముందు పెట్టుకుని పార్టీని నడిపిస్తాను, ప్రభుత్వాన్ని మీ చేతుల మీదుగా నడిపిస్తానని చెప్పి చెప్తున్నాను. మీకు కూడా మాటిస్తున్నాను, 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటే మన దగ్గర లబ్ధి పొంది చాలా మంది డబ్బులు కమ్ముడుపోయినారు. వాళ్ళ పేర్లు కూడా మీకు తెలుసు, చెప్పనవసరం లేదు. కానీ నిజాయితీగా చిత్తశుద్ధితో పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రసన్న కుమార్ రెడ్డిని నమ్ముకున్నది మీరు, మా కండగా ఉన్నది మీరు. ఈ కష్టకాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం, మిమ్మల్నే దగ్గర పెట్టుకుంటాం, మీకే అన్ని అవకాశాలు కల్పిస్తాం. ప్రతి ఊర్లో కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా మీ చేతుల మీదుగా పేద ప్రజలకు అందే విధంగా చేస్తానని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు ఎవరైతే కష్టకాలంలో, ఈ కష్టకాలంలో మీరు అండగా నిలిచారు, మీకు కూడా చాలా పౌరులు వచ్చినాయి, అంత ఇస్తాము, ఇంత ఇస్తాము, ఇన్ని సూట్ కేసులు ఇస్తామని. మాకు సూట్ కేసులు వద్దు, మీరు ఇచ్చే డబ్బు వద్దు, మాకు పార్టీ కావాలి, జగన్ కావాలి, ప్రసన్న కావాలని చెప్పి నిజాయితీగా నిలబడ్డారు. మనం కూడా మారాలి. గత చాలా పొరపాట్లు చేశాం. దగ్గర ఉండి అన్ని విధాల లబ్ధి పొందిన వాడే సూట్ కేసులు తీసుకొని వెళ్ళిపోయినారు. మీరు మాత్రం అలాగే ఉన్నారు. అందరి ముందు చెప్తున్నా, గోవర్ధన ముందు కూడా చెప్తున్నా, మేము అందరం కూడా మీకు అండగా ఉంటాం. రాబోయేది మన ప్రభుత్వం. మీరు ఏమి చేస్తారో కౌంటింగ్ రోజే 85 సీట్లు దాటిన తర్వాత రాష్ట్రం అంతటా కూడా ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోమంటున్నా తెలుగుదేశం పార్టీ. మేము ఎవరూ కూడా ఆపలేము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పదే చెప్తున్నారు, అంత కష్టాలు పడుతున్నారు, అన్ని కేసులు పెట్టించుకుంటున్నారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, అన్ని ఈ మధ్యన చూస్తున్నారు. మీరు ఎవరు ఎన్ని చేసినా ఎవరిని మాత్రం వదిలిపెట్టను. మీరు వదిలిపెట్టబడలేదు, మేము వదిలిపెట్టాం. ఇంతకు ఇంత చేసి చూపిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇది మనకు అలవాటు లేదు. ఈ విధంగా రౌడీయిజము, గొడవలు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం మనకు అలవాటు లేదు. ఈరోజు మనకు నేర్పిస్తున్నారు అన్ని కూడా. మనం కూడా అంతకన్నా ఎక్కువే చేస్తాం. మనమేం ఇళ్లలో కూర్చోబడేది అధికారం వచ్చేసిందని చెప్పి. వాళ్ళు ఈ రోజు చేసే ప్రతి దాడిని తిప్పి కొడదాం, మనమేందో చూపిస్తాం, ఇంతకన్నా ఎక్కువ చేసి చూపిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా తీసుకుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులుగా చాలా కష్టపడి పనిచేస్తా ఉన్నారు. నిత్యం పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. ఒకటే మనం చేస్తా ఉన్నా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలవబోతా ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో మీ అందరికీ తెలుసు. ప్రజలను గాలి వదిలేశారు. తండ్రి కొడుకులు ఇద్దరు అవినీతికి పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతా ఉన్నారు.
ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ప్రతి ఇష్యూ మీద ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు స్పందిస్తూ పార్టీని జిల్లాలో ముందుకు నడిపిస్తున్నారు. ఆయన నాయకత్వంలో మనం అందరం పనిచేస్తాం, పార్టీని బలోపేతం చేస్తామని చెప్పి మనం చేస్తూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.